వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము ఒక ప్రముఖ ప్రజావాగ్గేయకారుడు మరియు మూలవాసి సిద్ధాంతకర్త, అలాగే కల్చరల్ కమాండర్గా మనకు వాళ్ళ తెలంగాణ యావత్తు దక్షిణ భారతదేశంలో ఒక ఆల్టర్నేటివ్ కల్చర్, ఏవైతే ఆర్యన్ కల్చర్ ఉందో, ఏ ఆధిపత్య కల్చర్ ఉందో, దోపిడీ కల్చర్ ఉందో, వాటికి ప్రత్యామ్నాయంగా వాళ్ళ బహుజన్ కల్చర్ని పూలే అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ పెరియార్ భావజాలంతో ఒక కవిగా, రచయితగా, గాయకునిగా, ప్రజా వాగ్గేయకారునిగా సుపరిచితుడు మాస్టర్ జీ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారితో మనం మాట్లాడదాం. నగర్ జైబీ. బాగున్నారా? బాగున్నా. చెప్పండి అన్న, ఇప్పుడు తెలంగాణ బహుజన రాజ్యం రావాలని చెప్పేసి అంతకుముందు అంటే మనం బీఎస్పీ వచ్చినప్పటి నుంచి చర్చ ఉంది. బట్ మరి ఎందుకు రావడం లేదు? కారణం ఏంటి అసలు? మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇక్కడ కాంశీరామ్ గారు, మాన్యశ్రీ కాంశీరామ్ ఒక మాట, ఇక్కడ క్యాడర్ ఉంది, లీడర్ లేడు. అందుకే ఆ యొక్క ప్రయత్నాలు ఎన్ని కూడా విఫలమవుతున్నాయి. ఏం చేస్తున్నారంటే పార్టీలు పెడతా ఉన్నారు, పెట్టి ఆ పార్టీ ద్వారా వాళ్ళు కొంచెం బెనిఫిట్ పొందడానికి ప్రయత్నిస్తారు, కానీ సమాజానికి బెనిఫిట్ చేసే కార్యక్రమాలు చేయడం లేదు. మనం మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఒక సైకిల్ మీద తిరిగి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి, తర్వాత ఆయన తిరిగినన్ని సార్లు ఫ్లైట్లో ఏ నాయకుడు తిరిగినంత స్థాయికి ఎదగడానికి గల కమిట్మెంట్, ఆ నిబద్ధత అనేది లేకపోవడం వలన ఇది మన తెలంగాణలో సాధ్యం కావడం లేదు. ఇప్పుడు మనకి 1940 and 52 అనుకుంటా మనకి మొదటి సార్వత్రిక ఎన్నిక జరిగింది. సో అప్పుడు అంతకంటే షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఉన్నప్పుడు ఇక్కడ మన తెలంగాణలో ఎమ్మెల్యేలు అయిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మళ్ళా తర్వాత వారు రిపబ్లికన్ పార్టీ వారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అనుచరులు పెట్టిన పార్టీ నుండి కూడా ఇక్కడ గెలవడం జరిగింది. అంటే మనకి అప్పుడే 50s ఆ స్థాయిలో బహుజన కాన్సెప్ట్ ప్రజల్లోకి ఉన్నప్పుడు, ఇప్పుడు 1925కి వచ్చినాం, అయినా కూడా పెరగాలి కానీ పూర్తిగా 0 స్టేజ్కి వచ్చేసి ఇవాళ ఆ స్థితికి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మొట్టమొదటి ఎన్నికలలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పక్కన పెట్టారు. వామపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ని ఇతర పార్టీలను భయపెట్టే స్థాయిగా సీట్లు గెలిచినాయి. ఈరోజు ఏ స్థితిలో ఉంది అంటే, ప్రపంచ కార్మికులారా ఏకంగండి అని చెప్పినటువంటి ఒక విప్లవోద్యమాలకు సంబంధించి, వామపక్ష భావజాలకు సంబంధించింది, ప్రపంచ కార్మికులారా ఎంతగా విడిపోతారో అంతగా విడిపోండి అనే స్థాయిలో ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. అట్లనే సేమ్ మన బహుజనులు అనబడే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటేనంటే చిన్న చిన్న వాటి గురించి మనల్ని వేల సంవత్సరాల నుంచి అణచివేస్తున్నటువంటి పార్టీలకు వాళ్ళు తాబేదారులుగా తయారైంది. దానికి కొంతమంది నాయకులు ఏంటంటే మాదిగ దండోర పేర, మానమహానాడు పేర, ఇటువంటి పేర్లు పెట్టుకొని వాళ్ళకి ఏజెంట్లుగా మారిపోయినటువంటి వల్ల ఈ యొక్క పరిస్థితి వచ్చింది. కుల సంఘాల వల్ల మాన్యశ్రీ కాంశీరామ్ గారు మై యూపీకే బాద్ ఏపీ మే సత్తాలనా చాతాము అంటున్నాడు ఆయన. కానీ ఆయన వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గులు ఈరోజు కోట్లకు పడగలెత్తి ఉన్నారు దానివల్ల. సో దీన్ని ఇప్పుడు మనం మార్చాలంటే ఏం చేయాలి? మార్చాలంటే మనం కొన్ని విషయాలు శత్రువులైనా లేకుండా మనకి ఇష్టం లేని వారి నుంచి తీసుకోవాలి. ఈ రాజ్యంలో ఉంటే అన్నిటికీ మూలము రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారానికి సంబంధించిన తాళంచి ఎవరి దగ్గర ఉంటే వారు అన్ని పొందుతారని చెప్పిండు అంబేద్కర్, చెప్పిండు మాన్యశ్రీ కాంశీరామ్ చెప్పిండు. అటువంటి సొయ్యి వచ్చేటువంటి ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అంటేనంటే, రేపు 29లో ఎన్నికలు వస్తున్నాయి అంటేనంటే 27కో 28కో పార్టీ పెట్టేసి మాకు సీట్లు రాలేదని అంటే కాదు.
నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలని ఏ భావజాలం దిక్కు నీవు ఆ ప్రజలను నడిపిన ఆ భావజాలంలో పూర్తిగా అవగాహన జయించేటువంటి స్థాయిలో నిర్మాణం చేయాలి. ఉదాహరణకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంది. అది ఎప్పుడు 100 సంవత్సరాలు అవుతున్నారు. అది మొత్తం కార్యక్రమాలు ఒకటే నేరాయమానంగా వాళ్ళు అనుకున్నటువంటి యొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని నడుపుతా కొన్ని వేల మంది లక్షల మంది. అట్లా మన వాళ్ళని కూడా తయారు చేసినట్టయితే ఇప్పుడు కాకుండా కనీసం నెక్స్ట్ మీరు నిన్న భగవాన్ గవాయ్ గారు వచ్చారు. వారు ఒకటి బిఎస్ఎస్ అని భారతీయ సమాజ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లాగా ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేయడం. అంటే ఆయన కూడా అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఐడియాలజీ మీద క్రమశిక్షణ ఉన్నాడు, కానీ బహుజనులకు ఆ క్రమశిక్షణ లేకపోవడం వల్ల, ఆ ఐడియాలజీ మీద కమిట్మెంట్ లేకపోవడం వల్ల ఇవాళ ఫలితాలు రావడం లేదు. కాబట్టి మేము ఇవాళ నేను ఒక మల్టీ మిలియనీర్ అయినప్పటికీ కూడా రేపు నేను చనిపోయిన తర్వాత రేపుతే నా తదనంతరం కూడా మళ్ళీ బహుజన సమాజం ఇట్లనే ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఒక ఐడియాలజికల్గా క్రమశిక్షణ కూడిన ఐడియాలజికల్ క్యాడర్ని తయారు చేయాలి. అందుకే ఈ ఆర్ఎస్ఎస్ తరహాలో బిఎస్ఎస్ని స్టార్ట్ చేసినని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. సో దాంతోపాటు ఆయన ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టాడు. ఏంటిదంటే భారతీయ బహుజన అలయన్స్ అని ఈ బహుజన కాన్సెప్ట్లో ఉన్న పార్టీలన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తేవడం, ఒక సమైక్యగా. దాంట్లో ఇవాళ యూపీఏ ఎన్డీఏ ఎట్లయితే ఉన్నాయో దీంట్లో కూడా బీబీఏ చేశారు. సో అదొక మోడల్గా ఇప్పుడు దేశమంతా కూడా ఆయన తిరుగుతున్నాడు ఆ రకమైన కార్యాచరణలో. ఇంకా థర్డ్ మోడల్ కూడా ఇంకా ఇప్పుడు మనము ఈ థర్డ్ మోడల్ మాత్రం ఎవరు చేయలేదు ఇప్పుడు. అంటే నాకున్న అనుభవంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ బిఎస్పీ కూడా చేయలేదు. అదేంటంటే థర్డ్ మోడల్ ఆర్థిక పరివర్తన కూడా. మనం అంటే ఆర్థిక పరివర్తన మనం అంటున్నమే తప్ప ఆచరణలో పెట్టడం లేదు. ఎట్లా అంటే ఆయన ఏమంటాడంటే ఆర్థిక పరివర్తనకు మనము ఇవాళ ఒక ఫిక్కీ లాగా, డిక్కీ లాంటి మోసం చేసినట్టుగా కాకుండా మన వాళ్ళని ఒక రకంగా పారిశ్రామికవేత్తలు తయారు చేయడం, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించే విధంగా వాళ్ళని తయారు చేస్తే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే వాళ్ళ పిల్లలు బాగుపడతారు. పిల్లలు బాగుపడితే రేపు కొంత ఆర్థిక శక్తి పెరిగి వాళ్ళు ఈ బహుజన ఉద్యమానికి వాళ్ళ యొక్క సహకారాన్ని అందించారు. పే బ్యాక్ టు ది సొసైటీ వస్తుంది. సో ఆర్థికంగా సంబంధించి కూడా ఆయన ఆర్థిక అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాడు. సో ఈ రకంగా ఈ 3 కార్యక్రమాలు నాకైతే మంచిగా అనిపించినాయి. సో ఈ వీటిల్లో తెలంగాణలో కూడా మనం ఈ రకంగా మనం ఆలోచన చేయగలిగి ఆలోచన పనులతోని, కవులతోని, కళాకారులతోని, మేధావులతోని మనం కనుక యాక్షన్ ప్లాన్ చేయగలుగుతాం. మీలాంటి వారు ఇప్పుడు కల్చరల్ కమాండర్గా ఉన్నారు. కల్చరల్ కమాండర్గా ఉండి ఈ ఆల్టర్నేటివ్ ఆలోచన మీద పాటలు విస్తృతంగా మాట్లాడడం, పాడడం, మన ప్రజలకు వెళ్ళడం. మీరు ఇంతకుముందు మీరు అన్నట్టుగా మన నిరంతరం ఎన్నికలు వచ్చినప్పుడు కాకుండా, ఎన్నికల కోసమే కాకుండా, ఇవాళ ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ వాళ్ళు ఎట్లయితే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళుగా వాళ్ళ ఫిలాసఫీని చెప్పుకుంటూ పోయిందో మన ఫిలాసఫీని కూడా ఆ రకంగా తీసుకెళ్ళడానికి మీలాంటి వాళ్ళు ఇంకా మీ సమయాన్ని కూడా ఎక్కువగా కేటాయించగలిగితే అద్భుతంగా ఫలితాలు వస్తాయని నాలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. దీని మీద మీరేమంటారు? చాలా మంచి ఆలోచనని. ఇప్పుడు ఆలోచనలు బోలుడు వస్తాయి, ఆచరణ కాడికి వచ్చేసరికి విఫలం కాకుండా జాగ్రత్తగా ఒక అంశాన్ని పట్టుకొని ఆ అంశం మీదనే కాన్సన్ట్రేషన్ చేసి దానిపైన వెళ్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మనకు దానికి కాంశీరామ్ గారే మనకు సాక్ష్యం. తర్వాత ఇక్కడ మనకి నేను ఒక మాట చెప్తుంటాను, మన ధర్మంలోనే అవినీతి చేయమని ఉంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతారు నాయకులు. ఇప్పుడు తిరుపతిలో ఉండిలో డబ్బులే అంటారు. వాడు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నా నాకు అనవసరం. డబ్బులు మాత్రం తిరుపతిలో ఉండిలో పడితే అది వైట్ మనీ అవుతున్నాయి. ఇప్పుడు గాలి ఏం రెడ్డి అయినా జనార్దన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ఇంత పెద్ద దీనంత ఎత్తు బంగారంతో గంగాలను తీసుకుపోయి తిరుపతి దేవుడికి ప్రజెంటేషన్ చేసిండు. మనకు తులం బంగారం కదా, మాసం బంగారం కొనాలంటేనే కష్టం. అంత పెద్ద పెద్ద గంగాలంతా తీసుకుపోయి పెట్టిండంటే వాడు ఎంత అవినీతి చేసుకుంటాడు అనేది మనకు సాక్ష్యం. కానీ అది అండ్ల భోంగన ఏమైంది, పవిత్రం అయిపోయింది. అట్లనే నువ్వు ఎక్కడన్నా ఎవడన్నా దోపిడీ చేయి, మోసం చేయి, చౌక్సీ నీరవ్ మోడీ లాగా చేసుకొని ఆడికెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వేస్తే వైట్ అయిపోతుంది. అంటే అందుకే రాబోయి మా కంట్రీకి అనే ఒక పాట రాశాను.
పాడారు. ఏమన్నాడు? రాబోయి మా కంట్రీకి నువ్వు రంజుగా లైఫ్ ఉన్నది, బొమ్మడు లైఫ్ ఉన్నది, తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నది, నువ్వు తాగనీకి సర్కారు సారున్నది, ఆడనీకి పేకు రేసాటున్నది, నువ్వు చూడనీకి బ్లూ ఫిలిం సినిమున్నది, కూడనీకి వ్యభిచారుల గుంపున్నది, గుంపున్నది మెహదీల గుంపున్నది. అట్లాంటి లాస్ట్లో మధ్యలో ఉన్న చరణం ఇప్పుడు అవసరం లేదు కానీ మధ్యలో దేశాన్ని దోసుకోవాలా సున్నాదా, అరే హర్షాదు మెహత నీకు అడ్డుపడడురా, దోసుకుంది ఫారిన్లో దాసుకోవాలా, స్కాముల ఆసాములంత సాయపడతారు, నువ్వు కొంటనంటే దేశాన్ని అమ్మి పెడతారు మొత్తంగా అమ్మి పెడతారు. అలాంటి వ్యవస్థలో దానికి ముసుగు ఏంటంటే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దాని వెనుక ఉన్న కుట్రల్ని మనం పురాతన ధర్మంతో చెప్తున్నాం. పురాతన ధర్మం తీసుకురావాలి. మన తాతలు ముత్తాతలు అక్కడికి జాంబవంతు నుంచి తీసుకొచ్చి ముందు పెట్టినాం అనుకో, వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క దోపిడీ దుర్మార్గులకు అడ్డుకట్ట వేసిన అవుతాం. ఇప్పుడు మనకంతా దిగుమతి సంస్కృతి. ఢిల్లీకి వెళ్ళి వస్తారంటేనంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన పార్టీ అని మనమే ఈజీగా చాలా గొప్పగా ఫీల్ అవుతాం. మన తమిళనాడుకి వెళ్ళు, కేరళకి వెళ్ళు, ఇక్కడికి అక్కడ పోయి పెట్టుకోరు. అహంకారం ఏంటంటే మేము ఆర్యులం, మేము అసలైనటువంటి వాళ్ళం, మా కలర్ చూడండి, మా అన్ని చూడండి, మా దోపిడీ సిస్టమ్ చూడండి అనే యొక్క పోజులలో దక్షిణ భారతదేశంలోకి జిఎస్టీ డబ్బులు కావాలి కానీ దక్షిణ భారతదేశం భావజాలం అక్కర్లేదు. దక్షిణ భారతదేశానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినట్టు అక్కర్లేదు. ఇప్పుడు మహాపురుషులంతా దక్షిణ భారతదేశం ఉన్నారు కానీ నీకు డిమానిటరైజేషన్ అయిందనుకో, ఇక్కడ దక్షిణ భారతదేశం యొక్క అస్తిత్వమే పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆయన అన్నట్టుగా ఒక సమాఖ్య రాష్ట్రంగా, సమాఖ్య భారతదేశం ఇది, ఒక సమాఖ్య రాజకీయ కూటమి రావాలి. ఇంకోటి ఇప్పుడు మీరు మార్వాడీల దోపిడీ మీద, ఇప్పుడు నేనైతే అంటే మార్వాడి దోపిడీ ఒక్కటే కాకుండా మొత్తం ఉత్తరాది దోపిడీని కంప్లీట్ గా ఉత్తరాది ఆధిపత్యాన్ని, సాంస్కృతిక ఆధిపత్యాన్ని, భాషా ఆధిపత్యాన్ని, రాజకీయ ఆధిపత్యాన్ని, సామాజిక ఆధిపత్యాన్ని, ప్రాంతీయ ఆధిపత్యాన్ని, వీటన్నింటినీ వ్యతిరేకంగా మేము దక్షిణ భారత జాయింట్ యాక్షన్ కమిటీ రూపంలో 2013 నుండి కూడా కొట్లాడుతున్నాం. సో ఈ క్రమంలో కేవలం మార్వాడి గోబ్యాక్ మాత్రమే పరిష్కారమా లేదా మొత్తం ఉత్తరాది గోబ్యాక్ అనేది? సార్ ఒక్క విషయం, ఇక్కడ మార్వాడి గోబ్యాక్ అనేది నినాదం సరి అయింది కాదు. కానీ మార్వాడి ఇఫ్ దే వాంట్ టు స్టే హియర్, వాళ్ళు ఇప్పుడు మనం ఇఫ్ ఇన్ అమెరికా యూ హ్యావ్ టు ఫాలో ది అమెరికన్ సిస్టమ్. నువ్వు అమెరికాలో ఉంటే అమెరికాలో ఉండడానికి ప్రయత్నం చేయి అని అంటానంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టే వాడు ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చినటువంటి వాడు మొత్తం ఏంటంటే అంతా వాళ్ళ సంస్కృతిని, అంత వాళ్ళ ఆట మాట పాట, అక్కడికి మనం బతుకమ్మ పోయేది దాండియా వచ్చింది. మన పెళ్ళిళ్ళు అయితే అప్పుడు కూడా సింపుల్గా బ్రహ్మాండంగా చేసుకొని ఏదో చేసుకుంటాడు. ఇప్పుడు పసుపు పంట, హల్దీ, సంగీతం, ఇవన్నీ రకాలన్నీ తీసుకొచ్చి మనల్ని ఎలా దోపిడీ చేయాలి. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆర్యులకు సంబంధించినటువంటి తెగలు, అంటే మనకి ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ఎట్లయితే ఉన్నారో అటువంటి దాంట్లో భాగమే ఈ లంబాడా వీళ్ళందరూ కూడా ఆర్య సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు, మార్వాడి, సింధీ, ఇంకా రకరకాల వాళ్ళు. ఇది కేవలం ఉత్తర భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు యువతల నుంచి దోపిడీ. ఆ దోపిడీని మనం అరికట్టాలంటానంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు అసలు ఫస్ట్ వాళ్ళు వచ్చినటువంటి కారణాలను ప్రజలకు చెప్పాలి. నేనేమనుకుంటున్నాను, నాకు తోచిన అంశం ఏంటంటే ఇతర అక్కడ పార్టీలకు మీరు డబ్బు సాయం చేస్తున్నా కూడా వీళ్ళు ఇక్కడ ఏజెంట్లకు వచ్చారు అంటే రెక్కి నిర్వహించడానికి వచ్చారు అంటున్నాను నేను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు ఏంటంటే మన ఒక ఊరికి వెళ్తాడు, ఒక నూకని కార్నర్ ఊరికి వెళ్ళి అక్కడ గప్చుప్ బండి పెడతాడు. గప్చుప్ బండి పెట్టి గప్చుప్ ఉండేవాడు. ఈ ఊర్లో ఎవరెవరు ఆధిపత్య వర్గాలు, ఎవరెవరు సంపన్నులు, ఎవరెవరు ఏ రాజకీయ పార్టీలకు ఉన్నారు, మనం ఇక్కడ మన పార్టీని ఇక్కడ పెట్టాలంటే ఏం చేయాలనే అంశాన్ని
సంవత్సరానికి ఒకసారి వీళ్ళు మూటలు తీసుకొని పోతారు. అంత అప్పుడు పెద్ద షాపులు పెడతారు. ఒక 10 రోజులు వేరే వాళ్ళ ఊరికి పోయేసి వస్తారు. ఇక్కడ ఉన్న డబ్బు, ఇక్కడ ఉన్న భావజాలం, ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్స్ అన్నీ తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి చోక్సి, నీరవ్ మోడీ లాంటి వాళ్ళకి ఇచ్చొస్తారు. వాడు ఏంటంటే ఆదాని లాంటి వాడికో, అమ్మాయి లాంటి వాడికో ఇచ్చొస్తున్నాడు. ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడు? అరే మన ఆధిపత్యం ఉండాలంటే ఇగో మనకు వచ్చింది అక్కడ నుంచి సమాచారం. దక్షిణ భారతలో ఏదో వాళ్ళు జాతి కమ్ముడు పోయేటోళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా కట్టర్ అంబేద్కర్ వాదులు, కట్టర్ పూలే వాదులు ఉన్నారని చెప్తారు వీళ్ళు. చెప్పినప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. నా ఉద్దేశంలో వీళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతిని గౌరవించండి, మా బతుకమ్మ ఆడండి, మా పాటలు పాడండి, మాలాగా పెళ్ళి చేసుకోండి, మాలాగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి మీ పిల్లల్ని కూడా మాకు ఇచ్చేటువంటి మా పిల్లల్ని మీరు చేసుకొని ఇక్కడ సంస్కృతిని మీరు గౌరవిస్తేనేమో ఇక్కడ ఉండండి, ఎప్పుడు పోవాలంటే అంటున్నాం మనం. ఇంకోటి అన్నట్లు వాళ్ళు ఇక్కడ ఉంటే పర్లేదు, వాళ్ళు 75% లోకల్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి చట్టం చెప్తున్నారు. ఈ 25% ఇతర రాష్ట్రాల వాళ్ళకి, ఏ రాష్ట్రంలో అయినా సరే. సో 75%లో వీడు షాప్ పెడతాడు, ఉద్యోగం వాడినే తెచ్చుకుంటాడు, వీడు సంపాదిస్తాడు, పెట్టుబడి తీసుకుపోయి ఆడబెట్టేస్తాడు. మరి ఇంకా అట్లాంటప్పుడు ట్యాక్స్ కట్టాడు, జీరో మాలు అంతా మొత్తం అన్ని ఎన్నెన్ని చేయకూడని పనులు చేస్తాడు. అయితే ఇంకొక విషయం ఇక్కడ చిన్న విషయం, ఇక్కడ వీళ్ళు గిరువు పెట్టుకునే అంశం ఉంది ఒకటి. సరుకులు, సామాన్లు, బంగారం, స్థలాల యొక్క డాక్యుమెంట్స్ కూడా పెట్టుకుంటారు. పెట్టుకొని నెక్స్ట్ నీకు 30 లక్షలు కావాలి, 30 లక్షలు అంటే క్యారెక్టర్ అచ్చా టీకా అట్లా జాబ్ కాగితాలు ఉన్నాయి, ఎక్కడ ఉందంటే అన్నీ తీసుకుంటారు. తీసుకొని పెట్టి నీకు 30 లక్షలు ఇస్తారు. నువ్వు వడ్డీ కడుతున్నావు, అసలు కట్టడానికి 30 లక్షలు తీసుకొని పోయినావు. అవి हमारा वो साहब नहीं है, उन्हें गाँव को है बाद में आता అంటాడు. बाद में आता అంటే నిజంగా ఎప్పుడు రావాలంటే వారం రోజులు రమ్మంటారు. మనం ఒంటరికి ఇప్పుడు ఆడపిల్లలు అనుకో, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. మన అమ్మాయి రేణుక అనే అమ్మాయి డబ్బులు వసూలు చేస్తానికి పోతే డ్రైవర్ నెంబర్ పెట్టుకొని పోతుంది కదా, ఆమె వెనుక పోయాడు. వాడు ఇదే ఒక మంచిగా ఉందని ఏం చేసిందంటే ఆయన పిల్లలు చీర జాకెట్ గికెట్ చెప్పి తీసుకొచ్చు. అరే అమ్మా వీడు మీ మొగుడు వాడు నీ ఎమ్మడు వచ్చినాడు, ఈ పిల్లల్ని రేప్ చేయడానికి వచ్చాడని పోలీసులో పోయి కంప్లైంట్ పెట్టాడు. ఇది రియల్గా జరిగింది. అయితే ఎన్ని డ్రామాలు వేయాలో, ఎంత దోపిడీ చేయాలో చేయడానికి వీళ్ళకు ఒక అంటే కల్చరల్ ఉందేమో అనిపిస్తుంది. దోపిడీ కల్చర్లో భాగంగా వీళ్ళంతా వాళ్ళ తరతరానికి ఇప్పుడు మనం చిన్నప్పుడే ముస్లిం ఎట్లయితే వాళ్ళకి నేర్పిస్తారో వీళ్ళకి అట్లా నేర్పించే ట్రైనింగ్ ఏమైనా ఉందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మన ఎస్టీలలో కూడా ఒక చర్చ మొదలైంది, ఆదివాసులు బాగా లేవు చెప్తున్నారు, లంబాడీలు కూడా ఇక్కడ కాదు, వాళ్ళు కూడా మార్వాడి ఆర్య వాళ్ళు ఏంటంటే టైటిల్ ట్రైబల్ తెగల వాళ్ళు. ఆర్యులు అనేవాళ్ళు మార్వాడి సనుక, ఉదాహరణకి సింధీ సనుకు, వాళ్ళ కింద వాళ్ళని వేరు చేసినటువంటి వాళ్ళని దోపిడీ చేసుకొని అక్కడ ఇరాక్ ప్రాంతంలో వీళ్ళని ట్రైబల్స్గా మార్చి అడవులలో నెట్టేసినటువంటి దానికి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని క్రిమినల్ ట్రైబల్స్ అన్నారు. ట్రైబల్స్ వాళ్ళు ఇప్పుడు మనం కూడా దళితులు కూడా నిషాదులు, నీచులు, మ్లేచులు అన్నారు. చట్టం మీద ఇచ్చారు క్రిమినల్ ట్రైబ్స్ అని, లంబాడీస్ దృష్టిలో పెట్టుకుని తెచ్చిండ్రు అనేది ఆదివాసులు చేస్తున్న ఆర్గ్యుమెంట్. సో ఏది ఏమైనప్పటికీ కూడా మేమిద్దరం కూడా పేదరికంగా ఉన్నాం కదా, మేము కూడా లెక్కలు ట్రైబ్స్ అంటున్నంటే మీకు సచ్చర, సవర, గోండు, కోయ, కొదవ ఈ అన్ని జాతులు ఎంత అభివృద్ధి చెందారు, వీళ్ళు ఎంత అభివృద్ధి చెందారని ఒకటి మాత్రం వీళ్ళే 80% డెవలప్మెంట్ లో ఉంటారు. డెవలప్మెంట్ ఎవరన్నా కానివ్వండి, కానీ మీరు ఇతరులు డెవలప్ కాకుండా అడ్డుకట్ట వేయద్దు. అదే కదా. సో చివరిగా ఇప్పుడు మనము ఒక కల్చరల్ వాయిస్, ఇప్పుడు మీరు మహాజన కళామండలి, విశ్వజన కళామండలి, ఈ విశ్వజన కళామండలి భవిష్యత్ కార్యాచరణ ఏముంటది? మంచి ప్రశ్న సార్. ఇది మనల్ని ఏంటంటే 49 సంవత్సరాలు అడుగు పెట్టింది మన కళామండలి. 77లో పెట్టినాము, ఒక పాట కోసం పుట్టింది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభావం అప్పుడు చాలామంది నన్ను చూసిన అంబేద్కర్ ఇంతమంది చూసినామని ఎక్కిరిచ్చారు. కానీ ఈరోజు ఇంక్లూడింగ్ వామపక్ష పార్టీలతో సహా
ఆర్ఎస్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి దేవుని చేసేస్తారు బుద్ధుని చేసినట్టు. వీళ్ళు అట్లా చేసి ఏం చేస్తున్నట్టు అంటే అడాప్షన్ అంటే మీకు సముద్రాన్ని అవకాశం పెట్టినట్టు ఒక ముని అట్లా వీళ్ళు ఏం చేశాను కూడా అంత మాదే, ఎక్కడన్నా కట్టింది బర్రే మా దొడ్లే ఈనాలి అనేటువంటి యొక్క కల్చర్ ఏదైతుందో అది వెరీ డేంజర్. కాబట్టి మనం మన జనాల్ని ఇగో ఇట్లా జరగబోతుందని చెప్పగలగాలి. కాబట్టి మన కళామండలి అది చేసుకుంటూ వస్తుంది. 49 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ వస్తుంటే చాలా పరివర్తన వచ్చింది. చాలామంది ఎవరైతే అంబేద్కర్ మేము అన్నటువంటి ఆయన పేరు వైఖం అన్నటువంటి కమ్యూనిస్టులు కూడా అంబేద్కర్ వాళ్ళు కక్కింది మెక్కుతున్నారు ఈరోజు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే సత్యం ఎప్పుడు సత్యం. బుద్ధుడు ఏమన్నాడు? సత్యం ఎప్పుడు సత్యమే. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన దేశభక్తుడు, నిజమైన జ్ఞాని, నిజమైన వాయిస్ మ్యాన్. అటువంటి మహానుభావుడు మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఒక్క మానవాళికులు కాదండి, ప్రతి వాళ్ళు అంబేద్కర్ మన దేశం యొక్క ముద్దు బిడ్డ అయినందుకు వీ షుడ్ ఫీల్ వెరీ గ్రేట్ అన్నమాట. అట్లా ఉండడానికి బదులు అలా ఉండమని మనం మాట పాట ద్వారా చెప్తున్నాం. వచ్చే సంవత్సరం మా కళామండలి 50 ఏళ్ళలో అడగబెట్టబోతుంది. ఒక స్వర్ణోత్సవాల కార్యక్రమానికి అందరు ప్రజలు నిజంగా కూడా మా యొక్క అంశాలని నచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క దీని కార్యక్రమాలని మీరు కూడా కొద్దిగా దీన్ని ఎంకరేజ్ చేయాలని అన్ని రకాల సహకారం ప్రభుత్వాలతో సహా అని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీకు కళామండలి బ్రహ్మాండంగా 50 ఏళ్ళ ఉత్సవం చేసుకోవాలని, మన ఫిలాసఫీ, మన బహుజన ఐడియాలజీని మీలాంటి వాళ్ళు, ముఖ్యంగా మాస్టర్జీ లాంటి వాళ్ళు ఏంటంటే బహుజన ఫిలాసఫీని ఇవాళ తీసుకొచ్చి అంటే అందుకు దండాలు బాబా అంబేద్కర్ అనే పాట ఒక ఉరువు తొలగించేది మొత్తం యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో అట్లాంటి ఇప్పటికి కూడా స్టిల్ అనేక భాషలలో సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియా ఇట్లాంటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ అన్న పాట ఇవాళ ట్రాన్స్లేట్ అవుతుంది, మాట ట్రాన్స్లేట్ అవుతుంది, ఆయన కల్చరల్ మూమెంట్ ట్రాన్స్లేట్ అవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ తెలంగాణలో అన్న ద్వారా మేము ఈ మేము ఇదే ఫిలాసఫీ మీద ముందుకు తీసుకెళ్ళడానికి మేము కూడా అన్నను ఇవాళ ఒక కల్చరల్ వెపన్గా వాడాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ దిశగా అన్నగారి సహకారాన్ని తప్పకుండా ప్రజల పక్షాన ఇస్తారని ఆశిస్తున్నాం. జై భీమన్న.